ఏపీకి అప్పుల విషయంలో రాజకీయ రగడ అగ్గిరాజేసింది. లెక్కల విషయంలో రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు సంధించుకున్నారు. మరి ఎక్కడ 14 లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా? ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం 7,48,000 మాత్రమే ఉండడం వాస్తవం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా? వీటన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది.